హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున ఉల్లిపాయలతో పచ్చడి చేసే విధానం ఎలా అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా చక్కగా నీట్గా చేసుకోవాలి. ఏదైనా సరే టేస్టీగా. ఈ రోజున ఈ ఉల్లిపాయలతో 2 ఉల్లిపాయలతో పచ్చడి చేయటం ఎలా అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలని చక్కగా ఇలా బారుగా కట్ చేసుకొని వీటిని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను, పక్కన పెట్టి కారం దాంట్లో వేసేది కారం, చింతపండు, తర్వాత ఉల్లిపాయలు, సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని దీంట్లో వేసుకొని చక్కగా మెత్తగా నూరుకోవాలి. ఒక పావుగంట సేపు పట్టిద్ది, ఓపికగా చేసుకోవాలి. కానీ దానికి తగ్గ ఫలితం ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదిగో ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా ఇంకా మెత్తగా నూరుకోవచ్చు, కానీ కొంచెం నేను కచ్చాపచ్చిగా కొంచెం పొలుగులు ఉండేటట్టుగా ఉంచాను. దాంట్లో తగినంత కారం వేసుకోవాలి, సాల్ట్ 1 స్పూను, చింతపండు 1 నిమ్మకాయ సైజు అంతా వేసుకొని ఇదంతా కూడా చక్కగా మళ్ళీ ఇదంతా కలిసేటట్టుగా నూరుకోవాలి. దాంట్లో ఎంత 2 నిమిషాలు నూరుకుంటే సరిపోద్ది. అలా తిప్పుకుంటే మొత్తం కలిసిపోద్ది చక్కగా. మొత్తం కూడా ఇలా తిప్పుకోవాలి. రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. చక్కగా చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఓపికగా చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే మిక్సీలో పట్టడం, మిక్సీలోది తినటం, అలాగా అందరికీ అలవాటు అయిపోయింది. అది సుఖంగా ఉండిద్ది అన్నమాట చేయడానికి. కాకపోతే రోట్లో చేసుకున్నంత టేస్ట్ ఉండదు అన్నమాట. ఇప్పుడు దీంట్లో పెనం పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో తాలింపు గింజలు, ఎల్లిపాయలు 2 పాయలు కచ్చాపచ్చిగా వేసుకొని నూరుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం వేసాను. దీంట్లో వేసుకొని కొంచెం ఎంత చిటపటలాడినిచ్చిన తర్వాత మళ్ళీ ఇందాక మనం నూరు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల పేస్టు, అది దాన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలి. తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం తిప్పుకొని చక్కగా నీట్గా ఒక 2 నిమిషాలు మళ్ళీ దీని మీదే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఉడకనివ్వాలి. అంటే ఉడకనివ్వటం అంటే మనం తిప్పుతూ ఉంటేనే అయిపోద్ది కదా, దాన్ని ఇంకా మళ్ళీ పచ్చాకంగా ఉడకనిచ్చే పని ఏం లేదు. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. చేసుకోవాలి ఒకసారి, మీరు కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మొత్తం కూడా. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కండి.